గుడ్ ఫ్రైడే ఎంతమందికి హ్యాపీ, ఎంతమందికి దుఃఖం? హ్యాపీ కదా. ఎందుకు హ్యాపీ అంటే, బైబిల్లోకి వెళ్ళకముందు పాశ్చాత్య దేశాల్లో ఎవరైనా మరణించినప్పుడు ఏమంటారంటే, వాళ్ళు చనిపోయిన తర్వాత ఎప్పుడుకో వాళ్ళ బంధువులు అందరూ కలిసి ఒక రోజును పెట్టుకొని ఆ రోజు ఆ చనిపోయిన వ్యక్తి యొక్క సమాధి కార్యక్రమాన్ని జరిపించుకొని వాళ్ళు ఏమంటారంటే, ఆ రోజు అతని గురించి, ఎవరైతే ఆ పలానా వ్యక్తి చనిపోయిన అతని గురించి సెలబ్రేషన్ ఆఫ్ లైఫ్ అని వాళ్ళు చేసుకుంటారు. మనం ఎలాగైతే జ్ఞాపకార్థ కూడిక చేసుకున్నప్పుడు అనేక విషయాలు మనం మాట్లాడుకుంటామో, వాళ్ళ గురించి వాళ్ళు ఏం చేసేవారో, ఎలా ఉండేవారో, అలాగా సెలబ్రేషన్ ఆఫ్ లైఫ్ అని వాళ్ళు ఇంకా చాలా డిసిప్లిన్డ్గా వాళ్ళది చేసుకుంటారనమాట. ఒకరి పుట్టుక కంటే ఒకని మరణము చాలా విలువైనదంట. అయితే వాళ్ళు కూడా అలాగే ఆ డెత్ను మాత్రం చాలా ప్రెస్టీజియస్గా చేస్తారు. అలాంటి కల్చరే ఇది మన పరిశుద్ధ గ్రంథంలో కూడా మనం చూస్తున్నాము. ఏంటి? మన పాపము కొరకు మరణించిన ఈ క్రీస్తు, అసలు ఈ పాపం గురించి ఆయన ఎందుకు మరణించాల్సి వచ్చింది? రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనం, ఇట్లుండగా ఒక మనుష్యుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగు ప్రవేశించెనో అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయను. మన ముందు ధర్మశాస్త్రం, పాత నిబంధన అంతా కూడా ధర్మశాస్త్రమే కదా. ధర్మశాస్త్రంలో ఏముంది? ఎవరైతే పాపము చేస్తారో వీరి పాపములన్నిటికీ రక్తము చిందింపబడడం ద్వారానే, ఒక మనిషిని మరణం ద్వారానే, రక్తము చిందింపబడడం ద్వారానే వారికి విమోచన, వారికి విడుదల కలుగుతుందని చాలా స్పష్టంగా రాయబడింది. మరి ఇప్పుడు ఎవరి పాపాల గురించి వాళ్ళే మరణించాలి కదా. అయితే తండ్రి అయిన దేవుడు ఏం చేశాడు? ఒక ఆలోచన చేశాడు. ఆలోచన చేయబట్టి నువ్వు నేను ఎంత హ్యాపీగా ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎన్ని పాపాలు కావాలంటే అన్ని పాపాలు ఎంత ఫ్రీగా చేసేసి తిరిగి ఆయన సన్నిధానంలోకి ఏమీ తెలియనట్టు మనము వచ్చేస్తున్నాము. ఎందుకు? యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని రక్షించి, మనల్ని ప్రేమించి, మనల్ని కని, మన గురించి ఆలోచించి తండ్రి అయిన దేవుడు ఒక ఆలోచన చేశాడు. యెషయా గ్రంథము 59వ అధ్యాయం, ఎవరి తీయక్కర్లేదు, నేనే చదువుతాను, తర్వాత దాని గురించిన వాక్యములు చూద్దాం. 59వ అధ్యాయము 1వ వచనము 2వ వచనము నేనే చదువుతాను. రక్షింపనేరకుండునట్లు ఆయన హస్తము కొరచకాలేదు, విననేరకుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును దేవునికి మధ్య అడ్డముగా వచ్చెను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను. ఏం జరిగింది? ఈ పాపం ఏం చేసేసింది? తండ్రికి మనకి మధ్య అడ్డుగోడగా నిలబడి, మన పాపముల వలన మనము ఆయన ముఖమును చూసే అవకాశము లేక, ఆయనతో సంభాషించే అవకాశము లేక, ఆయన ప్రేమను అనుభవించలేని ఆ మరుగును ఈ పాపము తీసుకువచ్చేసింది. మరి ఇప్పుడు ఈరోజు జరిగిన విషయం ఏంటి? ఒక మనుషుని ద్వారా పాపం వచ్చింది. ఈ భూమి అంతా పాపంతో నిండిపోయింది. ఈ పాపం వలన ఏమైంది? దేవునికి మనుషునికి మధ్య సంబంధం లేకపోయింది. అయితే అప్పుడే రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారిని గూర్చిన ఆలోచన తండ్రి అయిన దేవుడు చేసి ఈ లోకంలోనికి ఒక మనిషిని రూపంలో పంపించి, ఆ మనిషిని నీ పాపముల కొరకు, నా పాపముల కొరకు ఆయనను క్రయధనముగా అర్పించారు కదా. రోమీలకు రాసిన పత్రిక 3:20 అదే ఉంటుంది. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేక ఉన్నారు. మరి దేవుడు అనుగ్రహించే ఈ మహిమను పొందలేని పరిస్థితిలో మనం ఉన్నప్పుడు, ఆయన మహిమ రాజ్యంలో మనం ఉండాలంటే ఏదో ఒక మధ్యవర్తిత్వం మనకి అవసరమైంది మనుషునికి కదా. ఏదో ఒక ఛానల్, నిత్యత్వంలో ఉండడానికి ఏదో ఒక ఛానల్ మనకి అవసరమైంది. ఆ ఛానలే ఈ యేసుక్రీస్తు ప్రభువారు. అవునంటారా కాదంటారా? అవును. మీరు అవునన్నా కాదన్నా పరిశుద్ధ గ్రంథములలో అదే ఉంది. మరి బైబిల్లో ఎక్కడైనా గుడ్ ఫ్రైడే అన్న పదం కానీ, ఈస్టర్ అన్న పదము కానీ, క్రిస్మస్ అన్న పదము కానీ మీరు ఎక్కడన్నా చూసారా? ఎవరు బైబిల్లో ఉందా? ఇవి కేవలం పదాలుగా మనము వాడుకుంటున్నామే తప్ప
వాటిని గూర్చిన ఆ పదాలు ఎక్కడ పరిశుద్ధ గ్రంథంలో రాయబడలేదు. కేవలం ఆయన మరణము, పునరుద్ధానము మరియు ఆయన పుట్టుక, ఆయన చేసిన పరిచర్యను గూర్చిన విషయాలే మనం అక్కడ చూస్తూ ఉండడం మనం గమనిస్తూ ఉంటాం కదా. మరి ఇటువంటి ఈ దుస్థితిలో ఉన్న ఈ మానవుని గూర్చి ప్రభు ఆలోచన చేశాడు. అందుకే ఆయన ఆలోచన చేసి ఏం చేశారు, ఆయన ఒక మనిషిని ఈ లోకంలోనికి పంపించాడు. 1 యోహాను 5:4 మనకు ఆ మాట కనబడుతుంది. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు, లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. యేసు దేవుని కుమారుడని నమ్మవాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడునూ లేడు. అదేనంట, నీళ్ల ద్వారాను రక్తం ద్వారాను వచ్చినవాడు ఈయనే, అనగా యేసు క్రీస్తే. అది అర్థమైందా? ఇంకా కింద మనకు అనేక విషయాలు ఆయన కూర్చున్న సాక్ష్యం ఇస్తున్నాయి. కానీ ఈ లోకంలో మనకు విజయము ఎక్కడి నుంచి కలిగిందంటే, ఈ పాపముల మీద మనకు విజయం ఎక్కడి నుంచి కలిగిందని చెప్తున్నారు. యేసు క్రీస్తు ప్రభు వారిని నమ్మిన మనమే మన విశ్వాసము అదేనంట. యేసుక్రీస్తు ప్రభువే నా కొరకు ఆయన పుట్టి మరణించి తిరిగి లేచి నా కొరకు ఆయన నిత్య రాజ్యములో ఆయన నిత్యము నా కొరకు వ్యాజ్యమాడుచు నా కొరకు ఆలోచించుచున్న ఈ యేసుక్రీస్తు ద్వారానే నాకు విజయము, ఈ యేసుక్రీస్తు ద్వారానే నేను నిత్య రాజ్యంలో ఉంటాను, నా పాపానికి విడుదల ఆయనే కలుగ చేశాడు అని నమ్మితేనే ఈ దినానికి ఒక విలువ ఉంది. ఈ దినానికి మనం ఏదో ఆచారపూర్వకంగా వచ్చేసి ఏదో చేశామంటే చేశాము, ఉన్నామంటే ఉన్నాము, వెళ్ళామంటే వెళ్ళాము అన్నట్టుగా కాక, ఆయన యేసుక్రీస్తు ఆయనే దేవుని కుమారుడు, ఆయన దేవుని చేత నీ కొరకు నా కొరకు మరణానికి అప్పగింపబడడానికి మనుష్య కుమారుడుగా పుడుతున్నాడు. ఆయన మరణము ద్వారానే నీకు నాకు విడుదల కలిగింది. నీ పాపములకు నా పాపములకు విడుదల కలిగింది. నీ పాపముల ద్వారా నా పాపముల ద్వారా మనం ఎన్నటికీ దేవునిని చూడలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఆయన ఏం చేశాడు, నీ కొరకు నా కొరకు ఒక సమాధానమైన బలిగా ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు. నీకు నాకు ఆయన సమాధానము కలుగ చేశాడు. మనము సిలువ గురించిన మాటలు వింటున్నప్పుడు చూస్తే లూకా సువార్త 23వ అధ్యాయంలో ఉంటుంది ఆ సీన్ అంతా. అక్కడ గొల్గొతా కొండ మీద చాలామంది ఆయన చూస్తూ ఉన్నారు. గలిలే నుంచి వచ్చిన స్త్రీలు, అరిమతయ అనే అతను, శిష్యులందరూ ఎక్కడో దూరం నుంచి కొంతమంది ఉన్నారు, కొంతమంది పారిపోయారు. ఇటువంటి భయంకరమైన ఈ మరణ పరిస్థితిలో రమారమి 3ంటికి ఒక పరిస్థితి జరుగుతుంది. అసలు ఈ తెర చిరిగిపోవడం ఏంటి, దీనివల్ల నాకు వచ్చిన లాభం ఏంటి అని ఎప్పుడన్నా ఆలోచించారా? ఈ యెషయా గ్రంథంలోని ఈ వాక్యం మనకు అర్థమైతే అప్పుడు దాంట్లోనిది ఏంటో మనకి ఇంకా స్పష్టంగా అర్థమవుతుంది. అదే ప్రవచనాలకి కొత్త నిబంధనకి లింకు. అందుకే పరిశుద్ధ గ్రంథాన్ని 1-10 సార్లు మనం వినడమే కాదు, వినడం ఎంత ఇంపార్టెంటో విన్నదాన్ని మనం అంతే జాగ్రత్తగా చదువుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. లూకా సువార్త 23వ అధ్యాయము 44వ వచనం నేనే చదువుతున్నాను చూడండి. అప్పటికే ఆయన శిలువ మీద ఆయన చాలా ఘోరమైన శ్రమను అనుభవించుచూ ఉన్నాడు. అప్పటికేం జరిగిందో చూడండి. అప్పుడు రమారమి మధ్యాహ్నము ఆయను అది మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటికి చీకటి కమ్మెను. సూర్యుడు అదృశ్యుడు ఆయను, గర్భాలయపు తెర నడిమికి చినిగెను. అదంట జరిగింది. ఏం జరిగింది? గర్భాలయపు యెరూషలేము మందిరపు తెర మధ్యకు చినిగిపోయెను. అలాగే ఆయన మరణము ద్వారా, ఆయన ప్రాణము అర్పింపడం ద్వారా యేసు తండ్రి అయిన దేవునికి మానవునికి మధ్య ఉన్న ఈ మరుగు ఏదైతే ఉందో అది తెరువబడింది. ఆయన ద్వారా మన పాపములకు ఆయన విడుదల కలుగు చేసి ఆయనతో సమాధాన పడే అవకాశము దేవుడు మనకు యేసుక్రీస్తు ప్రభువారా దయచేశాడు అని దీనికి అర్థము. జ్ఞాపకం చేసుకోవాలండి. ఇదేదో మనం ఆచారంగా ఏదో ప్రతి సంవత్సరం వచ్చి వెళ్ళిపోతూనే ఉంటుంది ఈ గుడ్ ఫ్రైడే. ఏదో ఎప్పుడైనా ఆలోచించారా గుడ్ ఫ్రైడే ఎప్పుడు ఏ తారీఖున రావాలండి? ప్రతి సంవత్సరం ఒకే తారీఖున, జనవరి 1 ఒకే తారీఖునే వస్తుంది. మళ్ళీ గుడ్ ఫ్రైడే ఇంకేంటి క్రిస్మస్ 25వ తారీఖే వస్తుంది. మరి ఎందుకు గుడ్ ఫ్రైడేకి ఒక డేట్ అంటూ లేదు? ప్రపంచంలో చాలా క్యాలెండర్స్
ఇంకా ఆచరణలో ఉన్నాయి. అందులో యూదుల ఆచార ప్రకారము యేసుక్రీస్తు ప్రభువారు ఆ క్యాలెండర్ ఆయన ఉన్న టైంలో ఉన్న సమయాన్ని బట్టి పస్కా పండుగ యొక్క మొదటి దినమున ఆయన సిలువ వేయబడ్డాడనేసి ఉంది, అది రికార్డ్స్లో ఉంది. అందుకే ఈ యూదులు, ఇప్పటికీ ఉన్న యూదులు, యెరూషలేములో ఉన్న యూదులు పస్కా పండుగని ఏ రోజు నుంచి అయితే మొదలు పెడతారో ఆ రోజే గుడ్ ఫ్రైడే. అది అందుకు గుడ్ ఫ్రైడే రోజు ఒక తారీఖున రాదు. కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 54వ వచనం నుండి 58వ వచనం 57 వచనాలు సరిపోతాయి. అక్కడ చూస్తే మనము మరణం మీద విజయము పొంది ఉన్నామని మనం చూస్తాం. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకొనినప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యమును ధరించుకొనినప్పుడు విజయమందు మరణము మృంగివేయబడెను అని వ్రాయబడిన వాక్యము నెరవేరెను. ఓ మరణమా నీ విజయమెక్కడా? ఓ మరణమా నీ ముల్లెక్కడా? మరణపు ముళ్ళు పాపము, పాపమునకున్న బలమేంటంట? ధర్మశాస్త్రమే. అది అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. చాలండి, చాలా మంచి మాట కదా. క్షయమైనది అక్షయతను ధరించుకొనినప్పుడు మన శరీరాలు, మన ఆత్మకు క్షయత లేదు, కానీ మన శరీరాలకు మాత్రం ఎక్కడో చోట మరణం పొందకుండా మనం ఉంటాం అనుకుంటున్నారా? ఎప్పటికే ఉండలేమండి. మనం ఎప్పుడోకప్పుడు ఈ మర్త్యమైన ఈ శరీరము చనిపోవలసిందే, మట్టిలోకి వెళ్ళిపోవలసిందే. అయితే నీ ఆత్మ దేన్ని ధరించుకోవాలంట? అక్షయుడైన యేసుక్రీస్తును ధరించుకొని మన మరణాన్ని ఆయనలో, మన ఆత్మ మరణాన్ని ఆయనలో విరగొట్టుకోవాలి. అదే అక్కడ ఉంది. ఇలాగ మనల్ని విడిపించిన, మన ఆత్మలకు విజయము కలుగు చేసిన, మన ఆత్మలకు ప్రాయశ్చిత్తము కలుగు చేసిన ఈ దేవునికి మనం ఏం చెల్లించాలంట? స్తోత్రము కలుగునుగాక, ఆమేన్ అంటున్నారు కదా. అదే ప్రభు చెప్తున్నారు. మరి ఇంత గొప్ప రక్షణనిచ్చిన ఈ దేవునిని బట్టి మనము స్తుతులు చెల్లించుకుందాము.